ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మీ అందరూ ఆటోలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారా? మంగళగిరిలో వెలిసిన పానకాల స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. అదేనండి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి. మేము స్వామివారి టెంపుల్ కి గుంటూరు నుంచి అయితే వెళ్తున్నాం. మీది అనకాపల్లి కదా, గుంటూరు నుంచి ఎందుకు వెళ్తున్నారని డౌట్ మీకు రావచ్చు. మేము గుంటూరు పెళ్లికి వచ్చాం కనుక గుంటూరు నుంచి వెళ్తున్నాం. గుంటూరు నుంచి స్వామివారి టెంపుల్ 28 కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు కనబడుతుంది స్వామివారి కొండ. అది ఇటు సైడ్ చూపిస్తుంది కిందన లక్ష్మీనరసింహ స్వామి రాజగోపురం గుడి మాట. అది లోపలికి అయితే ఫోన్స్ అయితే ఎలవలేదు. నేను లైట్ గా ముందు ఈ ఏంటి గజస్తంభం అది తీసానమాట. అది ఇప్పుడు మనం కొండ మీద ఉన్న పానకాల స్వామి టెంపుల్ కి అయితే వెళ్దాము. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కొండపైకి వెళ్ళడానికి రోడ్ వే. కొండపైకి అయితే వచ్చేసాం. మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా మంగళగిరి టౌన్. జూమ్ చేసి చూపిస్తున్నాను కదండి. ఫస్ట్ చూపించాను కదా టెంపుల్ తలకి రాజగోపురం. అది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా ఆచార్యమాయాన్ని కలిసి శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్కి వచ్చాం. మీ అందరూ ఇదే ఫస్ట్ టైం రావడం. మా నాన్న పానకాల స్వామి గుడికి రావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. గుంటూరు పెళ్ళికి రావడం మంచిదైంది. మేము మా నాన్న కోరిక తీరింది, మాకు ఆ స్వామివారి దర్శనం కూడా దొరికింది. శ్రీ పానకాల నరసింహస్వామి వారి దేవస్థానం, మంగళగిరి, గుంటూరు జిల్లా. ఊరైతే చాలా పెద్దగా ఉంది. చెప్పాలంటే ఇక్కడ నరసింహస్వామి ఫేమస్. ఎందుకంటే పానకాల నరసింహస్వామి అంటారు. పానకం తాగుతారట, బెల్లం పానకాలు అయ్యి. నాకు తెలీదు, ఇదే వెన్ను. గుంటూరు పెళ్ళికని వచ్చి ఇలా తెలిసి ఇక్కడికి వచ్చామాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయాన్నే. ఇక్కడ స్వామివారు పానకం తాగడమే కాకుండా గుటక సౌండ్ కూడా వస్తుందంటండి. అది ఇక్కడ టెంపుల్కు ఉన్న మహత్యం. సైంటిఫిక్ గా కూడా ఎవరు ప్రూవ్ చేయలేదట ఆ పానకం ఎక్కడికి వెళ్తుందో, గుటక సౌండ్ ఎలా వస్తుందో ఏంటి అనేది. మెయిన్ గా పానకాల స్వామి నిదర్శనం ఏంటంటే, పానకాలు ఎంత పోసినా సరే చీమలు కానీ ఈగలు కానీ అసలు రావు. అదే ఇక్కడ ఉన్న దేవుడి మహిమ. అదేంటి కోర్టు వద్దా? ఇవి లక్షోత్తులు. బెల్లం పానక సేవ, పటిక బెల్లం పానక సేవ. ఓకే,
స్టార్టింగే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. మనం స్వామివారికి పానకం సమర్పించాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. మన ఇచ్చిన పానకాన్ని స్వామివారికి సమర్పించి వచ్చిన భక్తులందరూ కూడా ఆ పానకాన్ని అయితే ఇస్తారు. ఎక్కడ తెచ్చి ఆ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటకి వచ్చి దీపాలు అయితే వెలిగిస్తున్నాం. అక్కడ 360 లక్షతులు కోటొత్తులు కూడా అమ్ముతున్నారు. మేము లక్షొత్తులు అయితే తీసుకొని వెలిగిస్తున్నాం. పైన శ్రీ రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు.
కృష్ణయ్య అగో ఇవేం పూసలు అవి బ్యాంగిల్స్ వస్తువులు బొమ్మలు బ్యాగులు మా అమ్మ అక్క ఇల్లు కోరుకొని మరి ఇల్లు కట్టేస్తున్నారు. మా దర్శనం పూర్తయిపోయింది. బయటికి అయితే వచ్చేసాం. నాకు వీలైనంత వరకు వీడియో తీసి చూపించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో మంచి వీడియోలతో కలుద్దాం. బాయ్.